మన ఫాలోవర్ అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే అండి, తనకు ఆల్రెడీ పిల్లలు కాకుండా ఆపరేషన్ అయిపోయింది. బట్ తనకిప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అవ్వాలని ఉంది. తనకి ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి మేడం అని అడిగారు. దీనికి యూజువల్‌గా మనం ట్యూబల్ రీకనలైజేషన్ అంటే ముందు ట్యూబెక్టమీ అయింది కదా! ఆ ట్యూబ్‌ని రిపేర్ చేయడం ఒక ఆప్షను. రెండవ ఆప్షను ఐవీఎఫ్ టెస్ట్ బేబీ అంటాము. ఈ ట్యూబ్ రిపేర్ చేసిన తర్వాత 100% మళ్ళీ నార్మల్‌గా ట్యూబ్ పేటెంట్‌గా అంటే ట్యూబ్ ఓపెన్ అయ్యి నార్మల్‌గా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే అది అందరికీ సేమ్ ఉండదండి. ఎందుకంటే మీకు ముందు ట్యూబెక్టమీ అయిపోయినప్పుడు, ముందు ఆపరేషన్ అయినప్పుడు ట్యూబ్ ఎంత రిమూవ్ చేశారు? ఫింబ్రియా ఉంచారా? రిమూవ్ చేశారా? ట్యూబ్ చుట్టూ అతుకులు ఎంతున్నాయి? ఇప్పుడు మనం రిపేర్ చేయడానికి, మళ్ళీ అతికించడానికి ట్యూబ్ సఫిషియెంట్‌గా ఉందా లేదా? దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ మీకు ట్యూబ్ లెంత్ మంచిగా ఉండి, రిపేర్ మంచిగా అయితే కనుక మీకు నార్మల్‌గా ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే వీరికి ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి కూడా ఉంటాయండి.